ఎంపీ సీట్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం కోసం ఉవ్విళ్లూరుతారు. కానీ ఆ పార్లమెంటు స్థానంలో పోటీకి దిగాలంటే ప్రతిపక్షాలకు దడపుడుతోంది. ఎన్నికల బరిలో నిలిచేందుకు మహా నాయకులే ముఖం చాటేస్తున్నారు. అక్కడి ఎంపీ సీట్ అన్నా ఆ పార్లమెంటు స్థానంలో పోటీ అన్నా వద్దే వద్దంటూ జారుకుంటున్నారు. లోక్సభ ఎలక్షన్లు సమీపిస్తున్నాయి. సాధారణంగా ఎవరైనా పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసేందుకు ఎగబడతారు. అదే కాంగ్రెస్ లోనైతే చెప్పనక్కర్లేదు, ఆశావాహులు కోకొల్లలు. కానీ నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో పరిస్థితి రివర్స్ అయింది. ఇక్కడ కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్నారు. పార్లమెంటు సభ్యురాలిగా తన పనితీరుతో జిల్లా ప్రజల మన్ననలు పొందారు. దీంతో కాకలు తీరిన కాంగ్రెస్ నాయకులు సైతం ఈ స్థానంలో పోటీ చేసేందుకు జంకుతున్నారు. ఎంపీ సీట్ ఇస్తామని అధిష్టానం పిలిచినా వద్దుమొర్రో అంటూ పారిపోతున్నట్లు సమాచారం. ఓటమి ఎట్లాగూ ఖాయమని తెలిసి నేతలు ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా అంటేనే టీఆర్ఎస్ కు కంచుకోట. ఉద్యమం మొదలుకొని ఇప్పటి వరకు జిల్లా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి వెన్నంటే ఉన్నారు. దీంతో 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ జిల్లాలో తిరుగులేని విజయం సాధించింది. గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 7ంటికి 7 స్థానాలు గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. వరుసగా 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇందూరులో క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించిన ఘనత టీఆర్ఎస్ కు దక్కింది. ఇక ఇందూరు ఆడబిడ్డ ఎంపీ కవిత పనితీరు ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపైన ఎంపీ తనదైన ముద్ర వేస్తున్నారు. అన్నీ తానై వ్యవహారాలన్నీ చక్కదిద్ది పార్టీని మరింత పటిష్టం చేస్తున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడంలో ఎంపీ కవిత కృషి ఎనలేనిది. గత లోక్సభ ఎన్నికల్లో కవిత ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి గెలుపొందారు. నిజామాబాద్ ఎంపీగా అనేక సమస్యలపై తన గళాన్ని వినిపించి యావత్ దేశాన్ని ఆకట్టుకున్నారు. జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చారు. జిల్లాకు అత్యధికంగా నిధులు రాబట్టడంతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు కోసం కృషి చేశారు. పట్టుబట్టి నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ పూర్తి చేయించారు. నిజామాబాద్ జిల్లాలో సర్కారు వైద్యాన్ని బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అటు రోగుల బంధువుల పాలిట అమ్మలా మారారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో వారి కోసం నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బోధన్, ఆర్మూర్ దవాఖానాలకు సైతం సేవలను విస్తరించారు. అంతేకాదు, విద్యార్థులు, నిరుద్యోగుల కోసం సెంట్రల్ లైబ్రరీలో కూడా నిత్య అన్నదానం ఏర్పాటు చేయించి అన్నపూర్ణగా కీర్తిగాంచారు. అటు బీడీ కార్మికులకు జీవన భృతిని ఇప్పించారు. గల్ఫ్ బాధితులకు ఏ ఆపద వచ్చినా ఎల్లవేళలా అండగా నిలుస్తున్నారు. ఇలా నిజామాబాద్ జిల్లా ఇందూరు ప్రజల తలలో నాలుకల అందరి ఆదరాభిమానాలను చురగొన్నారు ఎంపీ కవిత. కవిత జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం తమ అదృష్టంగా భావిస్తున్న జనం ఈసారి మరింత మెజార్టీ ఇచ్చి గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామం ప్రతిపక్ష నేతలకు ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎంపీ అభ్యర్థి ఎంపిక అంశం కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. 3 సార్లు నిజామాబాద్ నుంచి పోటీ చేసిన మధు యాష్కికే మళ్లీ ఛాన్స్ ఇవ్వాలని పార్టీ నేతలు పట్టుబడుతున్నా ఆయన మాత్రం ఈ ఛాయలకు రావడం లేదు. అధిష్టానం టికెట్ ఇస్తానంటే నా కొద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నాడు. ఎంపీ కవితపై గెలవడం అసాధ్యమని నిర్ణయించుకున్న యాష్కి భువనగిరి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానంటున్నారు. దీంతో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని ఇష్టం లేకుండా బలవంతంగా పోటీకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. కానీ ఆయన కూడా వద్దంటే వద్దని అధిష్టానానికి కనిపించకుండా దూరంగా ఉంటూ వస్తున్నారట. అయితే సుదర్శన్ కు టికెట్ ఇస్తే తాను రాజీనామా చేస్తానని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ నేత అంటున్నారు. బోధన్లోనే ఓటమి చెందిన ఆయన ఇక ఎంపీగా ఏం పోటీ చేస్తారని సొంత పార్టీ నేతలే ఎద్దేవా చేస్తున్నారు. ఎంపీ కవితపై పోటీ చేసి గెలవడమనేది అసాధ్యమనే విషయం సుదర్శన్ రెడ్డికి కూడా తెలుసని మరో సీనియర్ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు
రవీందర్ ఒక్కరే దరఖాస్తు చేసుకున్నా అతని పేరు పార్టీలో ఎవరికీ తెలియదు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చింది. మరోవైపు నిజామాబాద్ డీసీసీ ప్రెసిడెంట్గా మానాల మోహన్ రెడ్డి నియామకంపై పార్టీలో విభేదాలు ఇంకా చల్లారలేదు. అసంతృప్తులు ఎక్కడికక్కడ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. తనకు మళ్లీ సిటీ కాంగ్రెస్ ఇచ్చి అవమానించారని కేశవేను రాజీనామా కూడా చేశారు. అటు అంతిరెడ్డి రాజరెడ్డి కూడా పార్టీకి రామ్ చెప్పారు. మరోవైపు నాగేష్ రెడ్డి, మార చంద్రమోహన్, గడుగు గంగాధరులు మానాలపై గుర్రుగా ఉన్నారు. వీరంతా ఎవరికి వారే అన్నట్లుగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో నిజామాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువయ్యాడు. దీంతో మళ్లీ ఎంపీ కవితే భారీ మెజార్టీతో తిరిగి గెలవడం ఖాయమైపోయింది.